మంది పేర్లు నిర్దాక్షిణ్యంగా తీసేసి ఎవరెవరినో తీసుకొచ్చి చేసి అంత బ్లేటెంట్గా బాహాటంగా జరుగుతుందా? అంటే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఏంటంటే మహారాష్ట్రలో సుమారుగా ఒక 10 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 1 కోటి ఓటర్స్ ని అసెంబ్లీ పార్లమెంట్ ఈ మధ్యలోనే సుమారుగా 50 లక్షల మంది ఓటర్లను ఎక్స్ట్రాగా యాడ్ చేశారన్నది వారి ప్రధానమైన వాదన. అంటే షిరిడి అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే ఒక బిల్డింగ్ లోనే చాలా మ్యానిపులేషన్స్ జరిగాయని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వారు మాట్లాడినట్టు ప్రధానంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్, ఓటర్ లిస్ట్ లో ఇన్క్లూజన్, లిస్ట్ లో ఎక్స్క్లూషన్, దీని గురించి ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన నిజంగా ప్రూఫ్ ఏదో ఉందో దాన్ని బయటికి తీయాలి. ఖచ్చితంగా ఏదైతే ఆటం బాంబ్ ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నిజంగా బయటికి తీసుకొస్తే తెలుస్తుంది యాక్చువల్గా ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో 2019 అనుకుంటాను తెలంగాణలో సుమారుగా 25 లక్షల ఓటర్లని 7C ఫార్మ్స్ యూజ్ చేసి వాళ్ళ లిస్ట్ నుంచి 2014లో సుమారుగా 25 లక్షల మంది ఓటర్స్. ఆ తర్వాత ఒక వ్యక్తి కూర్చొని మొత్తం సిస్టంలో ఐపీ మ్యానిపులేట్ చేసి 25 లక్షల ఓటర్లను తీసేసి తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఇది క్షమాపణ చెప్పిందని కూడా నేను సిఇఓ గారు క్షమాపణ చెప్పారు బాహాటంగా. అంటే ఇప్పుడు ఈ విధంగా తర్వాత ఏంటంటే ఇప్పుడు తేజస్వి యాదవ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బీహార్లో ఆయన ఏమన్నాడంటే ఒక ఎపిక్ నంబర్ తనది కొడితే తనది ఓటర్ లిస్ట్ లో లేదని చెప్పారు. దానికి వెంటనే ఎలక్షన్ కమిషన్ ఇంకొక ఎపిక్ నెంబర్ లో అతనికి ఓటర్ లిస్ట్ లో ఉందని తెలియజేశారు. అంటే ఇతని మీద 2 ఎపిక్ నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటారు. సో ఇటువంటి మ్యానిపులేషన్స్ కూడా జరుగుతున్నాయా అన్నది మనం పేపర్లో చూసాం. తర్వాత ముఖ్యంగా మీరు ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంతకు ముందు థియరీలో సపోజ్ 18 జూన్ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy అని ఆయన అన్నారు. అదే మీరు 21/1/2019లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఈవీఎం is turning out to be a big threat to democracy. It is worrying to know the claims made by the possibility of tampering EVMs. EC must seek opinion of all political parties and revert to the paper ballot system immediately. సేమ్ కేటీఆర్ గారి స్టేట్మెంట్ కూడా సేమ్. అంటే ఇవి రెండు నేను చదివింది వాళ్ళు ఇచ్చిన ట్వీట్ నుంచి చదివాను నేను. సో ఆ విధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు వారు అన్నట్టు మెయిన్ గా ఈవీఎంస్ గురించి ఒక ఇష్యూ అయితే ఇంకొకటి కూడా నేను గుర్తు చేస్తున్నాను మీకు. జీవీఎల్ నరసింహరావు గారు ఉన్నాడు కదా, బీజేపీ ఎక్స్ఎంపీ, ఆయన ఒక బుక్కే రాశాడు ఈవీఎంలు ఎలాగా థ్రెట్ అని. సో ఈ విధంగా ఉన్నప్పుడు బేసిక్ గా డెమోక్రసీని పరిరక్షించడం అన్నది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అంటే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అని కాకుండా ఈ విధమైన స్టేట్మెంట్స్ వల్ల ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇది మనం పొలిటికల్ పార్టీ షుడ్ నాట్ డూ దిస్, చేయకూడదు. సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం చూడాలి. మనం గెలిచినా ఓడిపోయినా, మన పార్టీ ఓడిపోయినా ప్రజాస్వామ్యం గెలవాలి అన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. సో దాని గురించి మనం ఏం చేయాలన్నది ముందుకొచ్చి మనం సిస్టమ్ ని బలోపేతం చేయాలి అన్నది. ఈవెన్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ గురించి కూడా పెద్ద వాదన జరుగుతోంది. ఇప్పుడు ఇంతకు ముందు సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఆ ప్యానెల్లో ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన లేరు. దానికోసం కొత్తగా బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని గురించి ఆలోచించి మనం అందరం కలిసి లెట్ us నాట్ వరీ అబౌట్ ది విక్టరీ ఆర్ డిఫీట్, ప్రజాస్వామ్యం గెలవాలన్న దీంట్లో ఏ మార్పులు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ విధంగా అయితే వీవీప్యాట్లు ఉన్నాయో ఒక 5 పోలింగ్ బూత్స్ లో ఈవీఎంతో పాటు బ్యాలెట్ కూడా పెట్టండి, రెండు చూద్దాం ఏమవుతుందో, ఎంత డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఇవన్నీ కూడా సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటూ పోవాలి. దాంతో పాటు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ని మనం ఎవాల్యుయేట్ చేస్తే అప్పుడు ఎవరికి కూడా సందేహం ఉండదు. ఎప్పుడు కూడా సందేహం లేని సిస్టమ్ ను తీసుకురావడానికి అందరం కలిసి పనిచేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది అన్నది మనం గమనించాలి. డెఫినెట్ గా. కానీ గవర్నమెంట్స్ కి ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ ఇవన్నీ ఉంటే అసలు వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు కదా ఈవీఎం
ట్యాంపర్ చేయొచ్చా చేయకూడదా అని గవర్నమెంట్స్ డిసైడ్. ఉండడం కాదు వెంకటకృష్ణ గారు, యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ అన్నది ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ Yeah, కాన్స్టిట్యూషనల్. I'm talking about EC only, not government actually. కాబట్టి గవర్నమెంట్ తో దీనికి సంబంధమే లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలదు అన్నది శేషన్ గారు చూపించారు మనకి. అవును. సో ఆ విధంగా మనం మార్పులు తీసుకొచ్చే వ్యక్తులు అక్కడ ఉండగలిగితే ఈ డౌట్లు అనేవి కూడా రాకుండా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. రైట్. పుల్లారావు గారు, ఇప్పుడు ఇంతకాలం అయిన తర్వాత ఇందాక సంజయ్ గారు అన్నది అది పాయింట్ వ్యాలిడ్ పాయింటేనేమో, గ్రౌండ్ లెవెల్లో మారుమూల ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికీ చాలామందికి ఆ బటన్ నొక్కడం రాదు అనే తరహాలో ఆయన అన్నారు. ఆ పదం వాడకపోయినా చాలామందికి తెలియడం లేదు దాన్ని యూజ్ చేయడం అని. మరి 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎలా తెలిసింది? అప్పుడు ఇంకా లిటరసీ లేదు కదా. అప్పటికంటే ఇప్పుడు చాలా ఫార్ బెటర్ కదా, ఇండియా ఫార్ అహెడ్. ఈ 25 ఇయర్స్లో చాలా ముందుకు వెళ్ళాం మనం. అసలు ఇప్పుడు బ్యాలెట్ అంటే ఎవరికి తెలియదు. బ్యాలెట్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో సగం మందికి తెలియదు ఓటర్స్లో. ఈవీఎం అంటేనే తెలుసు. సో ఈ సంకట స్థితిలో ఏం చేయాలి? వెంకటకృష్ణ, సారీ కెన్ ఐ